పార్టీ మండల సెక్రటరీ, అట్లాగే పార్టీ జిల్లా కమిషనర్ కాంగ్రెస్ రమేష్, తర్వాత పార్టీ జనగామ పట్టణ నాయకులు కళ్యాణ లింగం గారు, రావణ్ గారు, తర్వాత సారి అట్లాగే మీరు అందరూ కూడా ఈ టెస్ట్ ముఖ్యంగా జనగామ జిల్లాలో ఆ 2 రోజుల పాటు జరిగినటువంటి మహాసభలో 15 రకాల తీర్మానాలు చేయడం జరిగింది. ఆ 15 రకాల సంబంధించిన తీర్మానాల్లో అందులో మొదటిది జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లాను ముందుకు తీసుకుపోవాలనేది ఒకటి మొదటి తీర్మానంగా చేయడం జరిగింది. తర్వాత జిల్లాలో ముఖ్యంగా దళితులు, గిరిజనులు 22% దళితులు ఉన్నారు. దాంతోపాటు 12% గిరిజనులు, బంజారా గిరిజనులు ఉన్నారు. 70 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కానీ వారు అభివృద్ధి దళిత కాలనీ కానీ తర్వాత గిరిజన సంబంధ తండాలు అభివృద్ధి చేయాలి కానీ విద్యా, వైద్యం అన్ని రంగాల్లో వెనుకబడినారు. వాళ్ళని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని, భవిష్యత్తులో ఉద్యమాలు పోరాటాలు చేయాలని 2వ తీర్మానంగా చేయడం జరిగింది. అదే సందర్భంగా మహిళలు జనగామ జిల్లాలో సగభాగంగా ఉన్నారు. నేటికి ఆర్థిక సమాజంలో కూడా అణచివేతకు తర్వాత వరకట్న వేధింపులు, హింసకు గురి అవుతున్న పరిస్థితి ఉంది. ఈ మహిళల సమస్యల మీద కూడా సిపిఎం జనగామలో ఉద్యమాలు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ మహిళా రక్షణ కోసం, అభివృద్ధి కోసం ఉద్యమాలు పోరాటాలు చేయాలని 3వ తీర్మానంగా చేయడం జరిగింది. 4వది జిల్లాలో పెద్ద ఎత్తున జిల్లాలో బెల్ట్ షాపులు నిషేధించి ప్రజల్ని కాపాడాలని 3000 వరకు సుమారు బెల్ట్ షాపులు ఉన్నాయి. మద్యం ఏర్లై పారుతున్న పరిస్థితి ఉంది. ఈ విషయంలో దశల వారీగా ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా దీని మీద కూడా పోరాటం చేసి ప్రజల్ని రక్షించాలనే ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా జనగామ జిల్లా అంటేనే వ్యవసాయక జిల్లా. వ్యవసాయక జిల్లాగా రైతులందరూ కూడా పేద మధ్యతరగతి రైతులు ఈ జిల్లాలో ఉన్నారు. ఇక్కడ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో కేవలం వర్షం మీద, బోర్బావుల మీద ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. పెట్టుబడులు అందక, గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉన్నది. ఇది రైతాంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి రైతులను ఆదుకోవాలని 4వ తీర్మానంగా 5వ తీర్మానంగా చేయడం జరిగింది. అదే సందర్భంగా వ్యవసాయ కార్మికులు జిల్లాలో గణనీయంగా ఉన్నారు. సుమారు ఇందులో వ్యవసాయ కార్మికుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వ్యవసాయ రంగంలో పని దినాలు పడిపోతున్నాయి. ఉపాధి పనిలో పని దినాలు తగ్గినాయి. తర్వాత కూలి కూడా సరిగా పడట్లేదు. వీళ్ళను సమగ్ర సమస్యల పరిష్కారం కోసం ధరలు పెరిగి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అన్ని అంశాల మీద ఉపాధి హామీ కార్మికుల సమస్యల మీద కూడా ఉద్యమించాలని, పోరాటం చేయాలని తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటు వృత్తులకు సంబంధించి సుమారు మన జిల్లాలో 20 రకాల వృత్తులు ఉన్నాయి. అందులో ప్రధానంగా గీతా కార్మికులు, గొర్రెల మేకల పెంపకందారులు, మత్స్య కార్మికులు, అదేవిధంగా చేనేత, సాగలి, మంగలి, ఇట్లా అనేక రకాల వడ్డేరా, ఇట్లా మన జిల్లాలో 20 రకాల వృత్తులు ఉన్నారు. ఈ ఆర్థిక సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా వృత్తులు ఆర్థికంగా చేయకూడదు, వృత్తులని కూడా అంతరించిపోయి ఉపాధి కోల్పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వృత్తులను ఆధునీకరించి ప్రభుత్వం ప్రోత్సహించి వాళ్ళని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరో తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటు జిల్లాలో మీ అందరూ కూడా వ్యవసాయానికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా చదువుకున్నటువంటి యువకులకు 50,000 మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంది. దాని మీద కూడా మేము ఒక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యమైన తీర్మానం చేయడం జరిగింది. అదే సందర్భంగా జిల్లాలో మైనార్టీలు కూడా, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, ఇతర రంగాల మైనార్టీలు ఉన్నారు. వాళ్ళు చాలామంది మైనార్టీల్లో 80% వాళ్ళు పేదలుగానే ఉన్నారు. వాళ్ళకు చేసుకోవడానికి పని లేక చిన్న చిన్న కూలి పనులు, పంచాయత్ షాపులు లాంటివి నిర్వహించుకొని చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని మైనార్టీలు ఈరోజు అనుభవిస్తున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని కూడా సిపిఎంగా మరి తీర్మానం, మైనార్టీలను ఆదుకోవాలి, వాళ్ళ అభివృద్ధికి సహకరించాలి, వాళ్ళ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా విద్యా, వైద్యంలో కూడా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి ఆ విధంగా అభివృద్ధి తీసుకోవాలనే ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా సాంస్కృతిక రంగం కూడా ఈ జిల్లాలో, దేశంలో ఈరోజు సాంస్కృతిక రంగం అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. ఈరోజు అందించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. దేవాదుల ప్రాజెక్టుకు అతి గతి లేకుండా పరిస్థితి కూడా ఉంది. మీ అందరూ కూడా చూసారు. వర్షాకాలంలో కూడా రైతుల పంటలు ఎండిపోయి, అందుకనే సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నీటి వనరులు ఏవైతే దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వ్యవసాయానికి అనుబంధంగా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో మన జిల్లాలో పత్తి, వరి, తర్వాత పండ్ల తోటలు ఎక్కువగా పండుతున్నాయి. దీనికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి జిల్లాకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి సమగ్ర అభివృద్ధిలో ఇది ఒక అంశంగా ఉంటుంది. దాంతోపాటు విద్యా, వైద్యం అనేది మన జిల్లాలో చాలా కీలకమైనది.
వైద్య రంగం కూడా ఇప్పుడు ప్రభుత్వ దవాఖానాలు ఏవైతున్నాయో లేకుంటే పిఎస్సి సెంటర్లు ఏవైతున్నాయో అక్కడ కనీస సౌకర్యాలు మంది పిల్లలు లేవు. మన జనగామ జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రులు కూడా మరి సిటీ స్కానింగ్ సెంటర్లు లాంటివి లేక సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి ఒక 5 కోట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా స్కానింగ్ సెంటర్లు కానీ సిటీ స్కాన్ కానీ మూతపడ్డటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఎంసీహెచ్ హాస్పిటల్లో కూడా అనేక సౌకర్యాలు లేక ముఖ్యంగా మంచి సౌకర్యం లేదు ఎంసీహెచ్ హాస్పిటల్లో. అక్కడ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ వైద్య రంగాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి, విద్యను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి దళితులు, గిరిజనులు, మైనార్టీలు, పేదలు ఇట్లా రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఆ విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసి జనగామ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆ ప్రయత్నం ప్రభుత్వ పాలక వర్గాలు చేయకపోతే ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని సందర్భంగా మా సభలో తీర్మానం. ముఖ్యంగా ఇంకోటి ప్రజలకు అవసరమైనటువంటి కనీసం ఉన్నటువంటి ఏంటంటే ఈ రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు లేక చాలా మంది పేదలు పెన్షన్స్ కూడా రావట్లేదు. ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఇది వాళ్ళు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇవి కూడా ఇవ్వాలని మా సభలో డిమాండ్ చేసినాం. రైతులకు సంబంధించిన విషయాలు కూడా అనేక అంశాల మీద తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి పోరాటాలు చేస్తుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సహకరించాలని, ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజలతో పాటు వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సిపిఎం చేసిన పోరాటాల ఉద్యమాలకు వ్యాపార వర్గాలు కానీ అన్ని వర్గ మేధావులు సలహాలు సూచనలు ఇచ్చి జనగామ జిల్లాలో సిపిఎం ఉద్యమాలు ఎంత బలంగా ముందుకు పోతే అంత పాలక వర్గాల సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. ఆ పద్ధతిలో భవిష్యత్తులో సహకరించాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శిగా మీ ద్వారా ప్రజలకు